ఇక్కడ మనం చూస్తే అబ్రహాము పరదైషునకు వెళ్ళాడు. ఈ లోకానుసారంగా జీవించిన వ్యక్తులు పాతాళమునకు వెళ్ళారు. ఇక్కడ అబ్రహాం మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో చెప్పన. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. మీకు అర్థమైందండి? ఇక్కడ ధనవంతుడు అబ్రహామును లాజరును చూసి, అయ్యా, నేను మంటల్లో కాలిపోతున్నాను, నా నాలిక అంగటిని అంటుకుంటా ఉంది, నాకు చాలా దాహంగా ఉంది, చాలా విపరీతమైనటువంటి బాధలతో నేను నలిగిపోతున్నాను, కాలిపోతున్నాను. నా నాలిక మీద లాజరు వేలును నీటిలో ముంచి ఆ వేలు కొనల నుండి వచ్చేటువంటి ఆ యొక్క నీటి బిందువు నా నాలిక మీద వేయటానికి నా దగ్గరికి పంపించవా అని అడిగితే, అప్పుడు అబ్రహాము గారు చెప్పిన మాట అన్నమాట ఇది. ఏంటంటే, నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు, అమ్మా ఈ మాట చాలా శ్రద్ధగా వినాలి, నీకు ఇష్టమైనట్టు నువ్వు బ్రతికావు. నిజమే కదా? ఈ రోజుల్లో దైవానికి అంటే దైవ చిత్తానుసారంగా నడుచుకునేటువంటి బిడ్డలు వాళ్ళ ఇష్టాన్ని జరిగించరు, దేవుని ఇష్టాన్ని జరిగిస్తారు, దేవుని చిత్తాన్ని జరిగిస్తారు. ఈరోజు ఆదివారం కదా, ఈ ఆదివారంలో దేవుని చిత్తం ఏంటంటే కుటుంబంతో దేవుని మందిరంలో ఉండాలని, కుటుంబంతో దేవుని మందిరంలో ఉండి దేవుని నామాన్ని స్తుతించి, దేవుని నామాన్ని గణపరిచి, దేవుని ద్వారా ఆశీస్సులను పొందుకుని దేవునిలో మనం ముందుకు సాగటానికి దేవుడు చెప్పేటువంటి వాక్యాన్ని మన హృదయంలో పొందుపరుచుకోవడమే దేవుని చిత్తమైంది. అలాంటి సందర్భాన్ని నీవు ఏమాత్రం కూడా నువ్వు దాన్ని గమనించట్లేదు, గుర్తించట్లేదు, దాన్ని ఆచరించట్లేదంటే నువ్వు దేవుని చిత్తాన్ని బట్టి కాదు, నీ ఇష్టాన్ని బట్టి నడుస్తున్నావు. అంటే ఆనాడు ధనవంతుడు ఎలా నడిచాడో ఇప్పుడు నువ్వు కూడా అలాగే నడుస్తున్నావు. ధనవంతుడు వెళ్ళిన స్థానానికి నువ్వు వెళ్ళబోతున్నావు అనే విషయం నీకు తెలుసా? ధనవంతుడు తనకిష్టమైనవి తాగాడు, ఇష్టమైనవి ధరించాడు, ఇష్టమైనవి చూశాడు, ఇష్టం ఉన్న చోటుకి వెళ్ళాడు, ఇష్టమైనవి అనుభవించాడు. ఈరోజు మనం కూడా మనకిష్టమైనవి చూస్తూ, ఇష్టమైనవి అనుభవిస్తూ, ఇష్టమైన చోటుకి వెళ్తూ, ఇష్టమైనవి ధరించుతూ, ఇష్టానుసారంగా జీవించే మనకు ఆనాటి ధనవంతుడికి వ్యత్యాసం ఏముంది, తేడా ఏముంది అంటే మన ఇరువురికి దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి అతడు వెళ్ళే స్థానానికే మనము వెళ్ళబోతా ఉన్నాం.